అంటే నీకు అనిపించింది నువ్వు చేసేస్తావు, దానివల్ల వచ్చే సమస్యలు మాత్రం మేము ఎదుర్కోవాలి, అంతేగా? పోరి తనని ఇంట్లో వదిలిపెట్టి అలేకేదో బయటికి వెళ్ళు అంటే దానికి ఒప్పుకో. తనని ఇంట్లో నుంచి పంపించవు, నువ్వు వెళ్ళవు. దీనివల్ల నువ్వు కాదన్నయ్య, మేం బాధపడుతున్నాం. మాధవ్, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు బావగారున్న పరిస్థితి అసలేం బాగోలేదు. బావగారు చేసిన తప్పుని సరిదిద్దుకునే పనిలో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, చేస్తూ కూడా ఉండొచ్చు. అంతేకాని ఆయన తప్పుడు పనులు చేసేవారు కాదు. ఈ మాత్రం దానికే ఇంటిల్లి పాదంతా బావగారిని దోషిని చూసినట్టు చూస్తున్నారు. మాధవ్, నీకు గుర్తుందా, రామాయణంలో చాలా మంది రాముణ్ణి తప్పుగా అపార్థం చేసుకున్న వాళ్ళున్నారు. కాని లక్ష్మణుడు మాత్రం అన్నని అర్థం చేసుకున్నాడు. అన్న ఎక్కడికి నడిస్తే అక్కడికి నడిచాడు. అన్నకి ఎదురయ్యే ప్రతి కష్టంలో తమ్ముడుగా లక్ష్మణుడు ముందు నిలబడ్డాడు. అలాగే మీరిద్దరూ కూడా రామలక్ష్మణులే. ఆ లక్ష్మణుడు ఎలా అయితే అన్న కోసం నిలబడ్డాడో నువ్వు కూడా అలాగే నిలబడాలి. పెద్దవాడు కాబట్టి బావగారు ఆవేశంలో ఏదో ఒక 4 మాటలు అనుండొచ్చు. కాని నువ్వవేమీ మనసుకు తీసుకోకు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు. నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో ఖచ్చితంగా ఆయన కూడా అంతే బాధపడుతూ ఉంటారు. అర్థం చేసుకో మాధవ్. ఏం మాట్లాడుతున్నావు భూమి? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు చేస్తుంది తప్పన్నాయని చెప్పడానికే ప్రయత్నించాను. దానికెందుకు ఆయనకు అంత కోపం? నేను కోరుకునేది ఆయన మంచే కదా. ఆ విషయం ఆయనకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? నిన్న మొన్నటి వరకు ఇంట్లో ప్రతి విషయం అన్నయ్య చూసుకునేవాడు, అందరికీ మంచి చెడ్డ చెప్పేవాడు. కానీ తన విషయంలో మాత్రం తను ఏది మంచి ఏది చెడ్డ, ఏ పని చేస్తే ఇంట్లో కొత్త సమస్యలు వస్తాయి, ఇవేమీ ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అదే నాకు నచ్చడం లేదు భూమి. నీ బాధ నాకు అర్థం అవుతుంది మాధవ్. కానీ బావగారి పరిస్థితుల్లో ఉండి మనం ఆలోచిస్తే ఆయన బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. 7 ఏళ్లుగా తాను ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యి ఉన్నవారు ఒక్కసారిగా ఆ ప్రేమ దొరికితే ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తారేమో. ఒకవేళ మనం అర్థం చేసుకోవడమే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ఇవన్నీ పక్కన పెడితే మీరిద్దరూ గొడవ పడకూడదు. అర్థమైంది భూమి. నాకు అర్థం చేసుకోవడం రాదని నువ్వు చెప్తున్నావు కదా. మాధవ్, సర్లే, ఇప్పుడేం చేయాలి? నాది తప్పైపోయింది అన్నయ్య, నువ్వు చేసింది కరెక్ట్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని వెళ్ళి క్షమాపణ చెప్పమంటావా? అంతే కదా? సరే, ఇప్పుడే వెళ్తాను. క్షమాపణ చెప్పి అన్నయ్య ఏ పని చేస్తే దానికి నేను తానా తందానా అంటాను, సరేనా? అది కాదు భూమి, నువ్వు ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు రాకూడదని నువ్వు చేసే ప్రయత్నం కూడా నాకు బాగా నచ్చింది. ఈ రోజుల్లో నీలాగా ఆలోచించే ఆడపిల్ల ఎవరూ ఉండరు. నా మొగుడెందుకు తగ్గాలి, అవసరమైతే ఎదుటి వాళ్ళనే తగ్గమను అని అనుకుంటారే కాని తప్పు నీ భర్త వైపు లేకపోయినా నువ్వు తగ్గమంటున్నావు. ఇదంతా బాగానే ఉంది, కానీ మాధవ్కి కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా. నువ్వు దాన్ని చంపుకోమనకూడదు. మాధవ్ని ఈ విషయంలో బాధ పెట్టద్దు. ఈ విషయంలో మాధవ్ చేసేదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. రాఘవే కొంచెం మారాలి భూమి. నువ్వు మాధవ్ వైపు నిలబడు. రే మాధవ్, నేను నీకు ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి, ఆవేశంతో చెయ్యకు.